అయితే ఈ ఊరి ప్రజల్ని ఈ మధు అనేటోడు, బాలాజీ అనేటోడు, మంగ్లీ తమ్ముడు వీళ్ళందరూ ఎలా మోసం చేశారో అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే రవీంద్రనాథ్ గారిని అడుగుదాము. సార్ చెప్పండి, అసలు బాధితులు ఏం చెప్తున్నారు, వీళ్ళు ఎలా మోసపోయారు? అసలు కొన్ని కోట్ల రూపాయలు, దగ్గర 150 కోట్ల రూపాయలు ఈ ఊరి నుంచి మోసం జరిగిందని తెలుస్తుంది. అసలు ఎలా మోసపోయారు? అంత పగడ్బందీగా ఈ మధు గాని, బాలాజీ గాని, మంగ్లీ తమ్ముడు గాని ఇంతమందిని ఎలా మోసం చేయగలిగారండి? ఇప్పుడు యాక్చువల్ గా మనం వచ్చిన ప్రదేశం ఏంటంటే ఈ సాగర్ హైవే రోడ్ లో మనం వస్తున్న కొండమల్లేపల్లి అంటారు. కొండమల్లేపల్లి నుంచి రైట్ లో వెళ్తే సుమారుగా ఒక 5-6 కిలోమీటర్లు అనుకోండి. ఈ లోపలికి వస్తే ఇక్కడ పడమట తండ అంటారు. యాక్చువల్గా ఇప్పుడు మనం ఉన్న ప్లేస్ పడమట తండ. ఇది వద్దిపర్తి మండలం కిందకు వస్తుంది. వద్దిపట్ల మండలం కిందకు వస్తుంది. ఇది పడమట లంక. ఇది యాక్చువల్ గా మనకి ఇక్కడ వీళ్ళు ఈ విలేజ్ వాళ్ళు మనల్ని ఆహ్వానించారు. ఇక్కడ 2 సార్లు మేము చాలా మంది బాధితులు ఉన్నాం. ఈ రమావత్ మధు అని ఎవరైతే ఉన్నారో ఆ రమావత్ మధు అనే వ్యక్తి ఇక్కడ మా దగ్గర మోసం చేసి చాలా మొత్తంలో ఏ గడప కూడా ఇక్కడ సుమారుగా ఈ ఊర్లో, ఈ పడమట్లంక ఊర్లో ఒక 500 గడప ఉంది. అంటే 500 ఇల్లు వరకు ఉండదు సుమారుగా. ప్రతి ఇంటి నుంచి కూడా డబ్బులు తీసుకున్నారు కిట్టు గారు. ప్రతి ఇంటి నుంచి కూడా ఎవరి స్థాయిలో వాళ్ళు తగ్గట్టుగా. అంటే వీళ్ళందరూ కూడా ఏంటంటే దినసరి కూలీలు, డైలీ కార్మికులుగా లేదా ఆటోలు నడుపుకుంటూ చిన్న వ్యవసాయ కూలీలుగా పనిచేస్తూ ఆ రోజు వాళ్ళకి డబ్బులు వస్తేనే తప్ప వాళ్ళు ఇల్లు నడవనటువంటి దుర్భర జీవితాన్ని గడుపుతున్నటువంటి, నగర జీవితానికి చాలా దూరంగా ఉన్నటువంటి ఒక ప్రాంతం వీళ్ళది. అయితే వీళ్ళ ఊరికి పక్కనే ఈ పడమట్లంకకి సుమారుగా 1 కిలోమీటర్ డిస్టెన్స్. ఆ ఊరి పేరు ఏం పేరు అంటే పలుగుతండ. అంటే ఈ పడమట్లంకకి 1 కిలోమీటర్ డిస్టెన్స్ లో, పడమట తండాకి 1 కిలోమీటర్ డిస్టెన్స్ లో పలుగుతండ అని ఒక ఊరుంది. ఈ రమావత్ మధు అన్న వ్యక్తి యొక్క ఆయన పుట్టిన ప్లేస్ ఇది. ఇక్కడ ఈ గ్రామస్తులతో ఆయన కలిసిమెలిసి తిరిగేవాడు, చదువుకున్నాడు కూడా. కలిసి చదువుకొని వీళ్ళతో పాటు పెరిగాడు. ఇంతకు ముందు ఆయన ఎక్కడో వేరే ఫైనాన్స్ కంపెనీలో కూడా పనిచేశాడు. అయితే ఇక్కడ నేను ఈ ఒక కంపెనీ పెట్టుకున్నాను, గోకుల్ నందన్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ పెట్టాను. దాంతో పాటు మీరు పెట్టుబడులు పెట్టండి, నేను పెట్టుబడి పెడితే ప్రతి ఒక్కరు కూడా రూపాయికి 10 రూపాయలు వడ్డీ ఇస్తానని చెప్పి వడ్డీ ఆశలు చూపిస్తే వీళ్ళు ఏం చేస్తారంటే మెడలో ఉన్న మంగళసూత్రాలు, వాళ్ళు ఉన్నటువంటి భూములను తనఖా పెట్టుకున్నారు, వాళ్ళ ఆస్తులను తనఖా పెట్టుకున్నారు, హౌసింగ్ లోన్స్ తీసుకున్నారు. ఇలా రకరకాలుగా అంటే 10 రూపాయలు అమాయక జనం అండి. చూస్తుంటే పాపం వాళ్ళకి అక్షర శూన్యులు. నేను చూస్తుంటే వాళ్ళకి సంతకం పెట్టడం కూడా రాదు కిట్టు గారు. ఇంకా మనం ఏ ఆదిమ కాలంలో ఉన్నామా అన్నంత దారుణంగా ఉంది వీళ్ళ పరిస్థితి. కానీ ఒక వ్యక్తి, అంటే మా తండాకి చెందిన వ్యక్తి, మా తెగకి చెందిన వ్యక్తి మమ్మల్ని ఇలా మోసం చేస్తాడని మేము కళ్ళమ్మడి పెట్టుకుంటే వాళ్ళ కళ్ళనీళ్ళు పెట్టుకొని చెప్తున్నారు. వాళ్ళు ఒక్కొక్క మాట చెప్తుంటే నాకు ఇక్కడ నుంచి కథలు అనిపించట్లేదు. అంత దారుణంగా ఉంది వాళ్ళ యొక్క పరిస్థితి. దయనీయంగా ఉంది వాళ్ళ పరిస్థితి. మేము సూసైడ్ తెచ్చుకుని చచ్చిపోతాం సార్, ఎందుకంటే మా ఆస్తులు, మా ఒంట్లో బంగారాలు, మాకు ఉన్నటువంటి భూములు, అంటే వ్యవసాయ భూములు, కొన్ని కౌలు భూములు ఉంటాయి, కొన్ని వ్యవసాయ భూములు ఉన్నాయి, మేము తాకట్టు పెట్టి తీసుకొచ్చాం. కొన్ని చోట్ల రమావత్ మధు 10 రూపాయలు వడ్డిస్తాని మా ఇంటికి వచ్చి ప్రతి ఒక్కరింట్లో నేను మీ వాడినే, నన్ను నమ్మండి అని చెప్పి డబ్బులు పెట్టించాడు. పెట్టించిన తర్వాత ఒక్కొక్క చోట కొంత అమౌంట్లు పెట్టించాడు. కొంతమందికి అమౌంట్లు ఇవ్వడం జరిగింది. సరే ఇస్తున్నాడు కదా అని చెప్పి వీళ్ళు ఏం చేస్తారంటే మరి కాస్త ఆశపడి, డబ్బులంటే ఇంకా ఇది కదా, తెలిసిన వాళ్ళకి చుట్టాల దగ్గర, బంధువుల దగ్గర అప్పులు చేసి కూడా తీసుకొచ్చి డబ్బులు పెట్టారు. ఈ రోజు ఆయన డబ్బులు ఇవ్వకుండా పూర్తిగా అబస్కాండ్ అయిపోయాడు. అత్యంత దారుణమైన విషయం. ఈ విషయాన్ని యాక్చువల్గా సిఐడి వాళ్ళు కాదండి, ఎందుకంటే 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి సమస్య కాబట్టి ఇది సిబిఐ వాళ్ళు దర్యాప్తు చేస్తేనే దీనికి సరైన న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఎవరైతే రమావత్ మధు గారు డైరెక్ట్గా కొన్ని సంతకాలు, ఆ ప్రామిసరీ నోట్స్ నేను చూస్తాను, ఒకసారి నాకు ఇవ్వండి అమ్మా, కొన్ని ఇవ్వండి. ఇప్పుడు ఇవన్నీ కూడా, ఇప్పుడు మనం చూసినటువంటి ఇవన్నీ కూడా వీళ్ళు పెట్టినటువంటి ప్రామిసరీ నోట్స్ అండి. ఇవన్నీ కూడా అంటే రమావత్ మధు వీళ్ళ ఇంటికి వచ్చి ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళి మేము డబ్బులు పెట్టండి అని చెప్పి వాళ్ళు కొంత అమౌంట్లు ఇస్తే ఆ అమౌంట్స్ని కూడా వీళ్ళు ఏం చేశారంటే ఈ ప్రామిసరీ నోట్స్ మీద, అత్యంత దారుణం అండి, ప్రామిసరీ నోట్ల మీద జస్ట్ ఒక రెవెన్యూ స్టాంప్ వేసి రెవెన్యూ స్టాంప్ పైన క్రాస్ సిగ్నేచర్ చేసేసి వాళ్ళు పుటప్ చేస్తే ఏదో నమ్మిచ్చేశారు. మా ఊరు వాళ్ళే కదా, వాళ్ళు చెప్పారని వీళ్ళు చెప్పారని వాళ్ళు, పక్కింటి వాళ్ళు పెట్టారని వీళ్ళు, ఈ ఇరిగింటి వాళ్ళు పెట్టారని వాళ్ళు, మా బావమరిది పెట్టారని, మా అన్న పెట్టారని, మా తమ్ముడు పెట్టని వాళ్ళ చెప్పుడు మాటలు విని ఇంత భారిస్తారని నేను చూస్తే సుమారుగా ఒక 100 కోట్ల రూపాయలకు పైబడి ఉన్నటువంటి విషయం అయితే తెలుస్తుంది. నేను ప్రామిసరీ నోట్స్ అని చూశాను. మనం వీటన్నిటిని కూడా వీళ్ళకి అదే చెప్పాను, ఇది మనం సంఘటితంగా అంత సమైక్యంగా ఉండాలి. మనలో మనం కొట్టుకుంటే మళ్ళీ కేసుని కాస్త నీరుగార్చే అవకాశాలు కూడా రెడీగా ఉంటారు వాళ్ళు. అందుకని దీన్ని మనం హైకోర్టులో రిట్ పిటిషన్ ఫైల్ చేస్తున్నాం. వీళ్ళందరి తరపున, బాధ్యుల తరపున హైకోర్టులో రిట్ పిటిషన్ తొందరలో ఫైల్ చేస్తున్నాం. ఫైల్ చేసి హైకోర్టు నుంచి మనం సిబిఐకి ఫైల్ చేయమని చెప్పి కూడా మేము రిక్వెస్ట్ చేస్తాం అక్కడ జడ్జి గారిని కూడా. సో హైకోర్టు నుంచి మేము సిబిఐ దర్యాప్తు, తద్వారా ఏమవుతుందంటే వాళ్ళు అక్కడ నుంచి దీన్ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అంటాం. అంటే ఏంటి, ఈ రమావత్ మధు, ఇంతకు
కాకుండా ఏ గ్రూప్ అయితే కొంతమంది ఒక దందా నడిపించారో వాళ్ళ పేరు మీద ఉన్నటువంటి ఆస్తులన్నింటినీ కూడా జప్తు చేసి వాటన్నిటిని కూడా అమ్మి ఆ డబ్బులు తీసుకొని ఎవరైతే ఈ పేద ప్రజానీకి ఉన్నారో నగరానికి దగ్గరగా ఉన్నప్పుడు కూడా సుమారుగా 100 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉన్నప్పటికీ కూడా ఈ పచ్చటి కొండల నడుమున పాప అమాయకమైనటువంటి జనాలకి ఆ డబ్బులు ఏవైతే తీసుకున్నారో నమ్మిన జనాన్ని నట్టేట ముంచేసినటువంటి ఈ రమావత్ మధు అండ్ కో ఎవరైతే ఇందులో పార్టిసిపేట్ చేశారో వాళ్ళందరూ కూడా ఈ అమౌంట్స్ అని ఇప్పించే విధంగా మన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ని కూడా ఆస్తులను జప్తు చేయాలి. ఆ ఆస్తులను జప్తు చేసి ఆ వచ్చిన డబ్బుల్ని ప్రతి ఒక్క వ్యక్తికి ఎవరైతే డబ్బులు పెట్టారో ఆ చివరికి ఇచ్చేదాకా నేను ప్రయత్నిస్తాను. డెఫినెట్ గా ఈ పేద ప్రజల తరపున ఫైట్ చేద్దాం మనందరం కూడా కలిసి. మంగ్లీ గారి ఇన్వాల్వ్మెంట్ ఎలా ఉందంటే డైరెక్ట్ గా మంగ్లీ గారు ఈ కేసులో ఇప్పుడు నేను వాళ్ళతో మాట్లాడితే బాధితులు చెప్పిన విషయం ఏంటంటే మంగ్లీ గారి ఇన్వాల్వ్మెంట్ డైరెక్ట్ గా కనిపించట్లేదు, కానీ నేను ఉన్నాను అని చెప్పి భరోసా ఇచ్చారు. అంటే మా తెగకి చెందినట్టు మా తండా ఆవిడ కూడా మా సంప్రదాయానికి అంటే మా తెగకి సంబంధించిన వ్యక్తే కదా, ఆమె పెద్ద స్థాయిలో ఉన్నారంటే ఖచ్చితంగా మా అందరికీ న్యాయం జరుగుతుంది. అంటే మైక్రో ఫైనాన్స్ అనే సంస్థ నడపడం చట్టరీత్యా నేరము. అంటే మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం ఎన్బిఎఫ్సిస్ బ్యాంకింగ్ సెగ్మెంట్స్ మాత్రమే లైసెన్స్ ఉంది. అనాథరైజ్డ్ సెగ్మెంట్స్ లైసెన్స్ లేకుండా పబ్లిక్ నుంచి డబ్బులు వసూలు చేయడం అనేది అత్యంత దారుణమైన విషయం. సో పబ్లిక్ డబ్బులు వసూలు చేయాలంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి లైసెన్స్ ఉండాలి. వితౌట్ లైసెన్స్ 1 రూపీ కూడా లైసెన్స్ కలెక్ట్ చేసే అధికారం లేదు. ఇంకొకటి వీళ్ళకి 10 రూపాయల వడ్డీ ఇస్తా అని చెప్పి మోసగించడం. మనకి యాజ్ పర్ చట్టాలు మన న్యాయ సూత్రాల ప్రకారం కూడా మాక్సిమం ఇస్తే 2 రూపాయల వడ్డీ, అంతకు మించి ఎక్కడ కూడా వడ్డీ ఇచ్చే అవకాశం లేదు. కానీ వీళ్ళతో మాట్లాడిన తర్వాత తెలిసింది ఏంటంటే ఇక్కడ మాత్రం 2 రూపాయలని పెట్టేసి దాని తర్వాత 10 అని చెప్పారంట. అవునండి, అమౌంట్ కొంతమందికి ఇచ్చాడు, ఇక్కడ కొంతమందికి 2 రూపాయలని, కొన్ని చోట్ల 10 రూపాయలు కూడా ఉన్నాయి. ఇక్కడ కిట్టు గారు ఇక్కడ చూసాం మన విషయంలో కూడా. అదేనండి, ఈ రకంగా ఇది ఒక మైక్రో ఫైనాన్స్. నేను చెప్తుంది ఏంటంటే 2 తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు మనం చూసినటువంటి 2003, 2004 అంటే 2003, 2004 టైంలో మన తెలుగు రాష్ట్రాలు హైదరాబాద్ లో ఒక భారీ స్కామ్ నడిచింది. అది కృషి వెంకటేశ్వర కృషి బ్యాంక్ అనే పేరుతోటి సుమారుగా ఒక పెద్ద బ్యాంకింగ్ స్కామ్ నడిచింది. దాని తర్వాత ప్రుడెన్షియల్ బ్యాంక్ స్కామ్ నడిచింది. దాని తర్వాత మహేష్ కోఆపరేటివ్ బ్యాంక్ నడిచింది. ఇలా కొన్ని బ్యాంక్స్ స్కామ్ చేశాయి. కానీ ఇక్కడ బ్యాంక్ డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ లేదు. కానీ మైక్రో ఫైనాన్స్ పేరు మీదుగా డబ్బులు వసూలు చేసి ఆ డబ్బుల ద్వారా ఇంత భారీ స్థాయిలో మొత్తం ఇప్పుడు ఏమైతుందంటే ఈ అమౌంట్స్ ఎక్కడికి వెళ్ళిపోయో ఎవరికి వెళ్ళో తెలియదు. ఈ రోజు వాళ్ళ మీద శిక్షించడం వీళ్ళందరూ కోరుతున్నారంటే వాడికి మీరు కఠిన కారాగార శిక్ష వేస్తే మాకు వచ్చే ఉపయోగం ఏమీ లేదు. వీళ్ళందరూ కోరుతుంది ఒకటే, వాడిని జైల్లో పెట్టడం వల్ల వచ్చే మాకు ఉపయోగం ఏమీ లేదు. వాడి ద్వారా మా డబ్బులు కట్టడం ఏదైతే ఉన్నాయో మా వడ్డీల మాట పక్కన పెట్టండి. అట్లీస్ట్ మేము కట్టిన అసలు మాకు ఇస్తే ఈ రోజు మేము రిలీఫ్ అవుతాం. లేకపోతే మేము అందరం కూడా మూకుమ్మడిగా సామూహికంగా మేము చచ్చిపోతాం అని చెప్పి ఆ గ్రామస్తులందరూ కూడా చెప్తున్నారు. అదే వాళ్ళ కంట నీరు పర్యంతం చూడలేకపోతున్నాం. గ్రామ స్థాయిలో కూడా వాళ్ళ పరిస్థితి కూడా అంత దారుణంగా ఉంది. సో ఇది తద్వారా మనం ఖచ్చితంగా ఈ బాధితుల తరపున మనం న్యాయ పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఖచ్చితంగా న్యాయ పోరాటాన్ని మాత్రం హైకోర్టు స్థాయిలోనైనా సుప్రీంకోర్టు స్థాయిలోనైనా బాధితులకి న్యాయం తప్పనిసరిగా చేస్తాం. మనకి రోషన్ గారు, మీరు తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో చాలా అప్రిషియేట్ చేయదగ్గది. అండ్ మిమ్మల్ని చాలా అంటే మీ గొప్ప మనసుకి నిజంగా ధన్యవాదాలండి.